నమస్తే. ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు జ్యోతిష్యం, వాస్తు నిపుణులు నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. అంటే రాసుల గురించి మాట్లాడుకుందాం గురుగారు. ఎలా ఉండబోతోంది రాసుల వారికి? మనం పక్షఫలాలు గనక చూసుకుంటే ఫిబ్రవరి మాసంలో 16వ తేదీ నుంచి మంత్ ఎండింగ్ వరకు చూసుకుంటే ముందుగా మేషరాశి గనక చూసుకున్నాం అనుకోండి. మనకి ఈ పక్షంలో ప్రత్యేకత ఏమిటంటే పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. ఈ పక్షం అంతా కూడా ఉంటుంది ఆల్మోస్ట్. సో మనకి ఎప్పుడైతే లాభస్థానంలో మేషం వారికి పంచగ్రహ కూటమి ఏర్పడుతుందో ఇది ఖచ్చితంగా అనేక రకమైన లాభాలు ఇస్తుంది. అది కాకుండా మనకి ఈ దేశంలో గ్రహణం లేదు కానీ గ్రహణ ప్రభావం కూడా లాభంలో ఉన్నందుకు మంచిదే. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా ఒక మంచి ఒక జాగ్రత్త కూడా చూసుకోవాలి. మంచి ఏమిటి బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్, ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ప్రయత్నం లభిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే వీళ్ళు ప్రాపర్టీస్ మీద లోన్స్ తీసుకోవడము, లేకపోతే హెల్త్ సంబంధించిన విషయాల్లోని, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలోని కొంచెం జాగ్రత్తగా ఉండాలి మేషం వారు. అయితే వీళ్ళు ఎక్కువగా గణపతి ఆరాధన కనుక చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. సో ఈ జాగ్రత్తలు ఈ విషయాల్లో బాగుందనేటువంటి చూపిస్తుంది. ఇక వృషభం వారికి గనక చూసుకున్నట్లయితే దశమ స్థానంలో అధిక గ్రహాలు ఉంటున్నాయండి ఈ పక్షంలో. సో దశమం అంటే వృత్తి స్థానము, ఉద్యోగ స్థానము. సో వృత్తి ఉద్యోగ సంబంధించిన విషయంలో ఎప్పటి నుంచో వీళ్ళు పలానా నా కెరీర్లో ఈ మలుపు రావాలి, లేకపోతే కెరీర్ డెవలప్మెంట్ అవ్వాలి, ఉద్యోగం రావట్లేదు అనుకునేటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అండ్ ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. రాజకీయ నాయకులకు కూడా కొంతవరకు అంటే కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్త నిర్ణయాలు తీసుకోవాలి రాజకీయ నాయకులు. ఎందుకంటే ఇది నిర్ణయ స్థానం మీద ప్రభావం చూపిస్తుంది. అలాగే కొన్నిసార్లు కమ్యూనికేట్ చేసేటప్పుడు ఒక్కోసారి అనాలోచితంగా ఏదో కమ్యూనికేట్ చేస్తూ ఉంటాం. అండ్ షేర్ మార్కెట్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 5, 8, 3 కాంబినేషన్స్, 2 కాంబినేషన్స్ దెబ్బతింటున్నాయి. బట్ ఫైనాన్షియల్గా అయితే జనరల్గా అయితే మంచి గ్రోత్ వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కాస్త నిపుణులతో వీళ్ళు సలహాలు తీసుకొని ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. అలా గనక చేసినట్లయితే వీరికి బాగుంటుంది. అయితే వీరు ఎక్కువగా విష్ణు సహస్రనామాల శ్రవణం చేయాలి. శ్రవణం కానీ పఠనం కానీ ఎంత విష్ణు సహస్రనామాలు చేస్తుంటే అంత బాగుంటుంది. పర్వాలేదు, మనం చదివిన శ్రవణం బెస్ట్ అని చెప్తారు విష్ణు సహస్రనామాల విషయంలో. ఈ జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే సరిపోతుంది. ఎందుకంటే 4వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఏదైనా తప్పనిసరి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు కాస్త వీళ్ళు గణపతి ఆరాధన కనుక చేసుకుంటూ చేసినట్లయితే బాగుంటుంది. ఇక మిథునం వారికి గనక చూసుకున్నట్లయితే మిథునం వారికి ఈ పంచగ్రహ కూటమి ఈ పక్షంలో అంటే 16 నుంచి నెల ఎండింగ్ వరకు ఉన్నటువంటి చూసుకుంటే 9వ స్థానంలో తిరుగుతున్నాయి కాబట్టి 9వ స్థానం అంటే హైయర్ ఎడ్యుకేషన్కి మంచి ఫలితాలు ఇస్తాయి. అలాగే సంతానం కోసం చేసే ప్రయత్నాలు, రుణం లభించడము, రుణం క్లియర్ చేసుకోవడము, ఇట్లాంటి వాటికి మిథునం వారికి కొంత బాగుంది. కాకపోతే వివాహ నిర్ణయాల విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించాలి. కాకపోతే 9వ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నందుకు ఏంటంటే సెకండ్ మ్యారేజ్ కోసం చేసే ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ పంచగ్రహ కూటమి ఇక్కడ ఉండేటువంటి లగ్నాధిపతి, లగ్న చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు, అదేవిధంగా షష్టమాధిపతి అయినటువంటి కుజుడు కూడా మనకి 4వ భాగ్యస్థానంలో రాహుతో కలిసి ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఎవరికైనా చూడండి, ఒక్కోసారి మనం ఏదైనా ఒక ప్రాపర్టీ గురించి డబ్బులు ఇస్తాం, ఒక్కోసారి ఏమైపోద్ది రేపు చేస్తాం రిజిస్ట్రేషన్ అని నెలలలో గడిచిపోతాయి. ఏమనంటే పేపర్స్ అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, మా అన్నయ్య ఒప్పుకోవట్లేదు, తమ్ముడు ఒప్పుకోవట్లేదు, ఇట్లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి ప్రాపర్గా జెన్యూన్ పర్సన్స్కి మనం మనీ ఇస్తున్నామా లేదా అనేటువంటి విషయాలను మనం ఖచ్చితంగా చూసుకోవాలి. ఇక కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ వీళ్ళు మధ్యవర్తిత్వంగా ఉండేటువంటి విషయాలు, అప్పులు ఇవ్వడం తీసుకునేటువంటి విషయాలు, కెరియర్ జాబ్ సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. బికాస్ ఆఫ్ సెకండ్ హౌస్లో కేతు ఉన్నాడు. కాకపోతే పిహెచ్డి చేసేటువంటి వారికి, రీసెర్చ్ చేసేటువంటి వారికి, ఇన్సూరెన్స్ సంబంధించిన వాటికి, అలాగే తాతగారు ఆస్తి సంబంధించిన విషయంలో గతంలో ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉండేటువంటి విషయాల్లో చాలా చాలా అనుకూలత ఉంటుంది. అయితే వీళ్ళు ఎక్కువగా ఎంత స్కందుని యొక్క ఆరాధన చేస్తూ ఉంటే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, స్కందారాధన ఎంత చేస్తూ ఉంటే అంత బాగుంటుంది. వీరికి ఎప్పుడు కూడా ఏంటంటే మనం చేసేటువంటి అధిష్టాన దేవత, పూర్వజన్మ కర్మను తగ్గించేటువంటి దేవత అనేది ఒకటి ఉంటుంది. అలా వీరికి స్కందుడు, ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఓం స్కందాయ నమః అనే నామస్మరణ అద్భుతంగా పనిచేస్తుంది. అయితే 2వ స్థానంలో కేతు ఉన్నందుకు ₹1 వచ్చినా, రూపాయి ఇవ్వాల్సి వచ్చినా ఒక్కసారి మీరు గణపతిని మనస్ఫూర్తిగా మనసులో తలుచుకొని కనుక చేసినట్లయితే రూపాయి పోవడం అనేటువంటిది, రావడం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. ఇక సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క పక్షంలో 16వ తేదీ ఫిబ్రవరి నుంచి మంత్ ఎండింగ్ వరకు కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా రాశిలో కేతు సంచారం జరుగుతున్నందుకు కొంచెం ఆధ్యాత్మిక చింతన, అదేవిధంగా కొంచెం స్పిరిచువల్ లైన్లోకి వెళ్తూ ఉంటారు ఖచ్చితంగా, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ ఏంటంటే మనము
అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఎక్కడ దీని ప్రభావం చూపిస్తుంది. సింహం వారు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ ఒక్కోసారి చూడండి, ఏదో ఇన్వెస్ట్మెంట్ చేసి ఏదో వస్తుంది అనుకుంటే ఇంకోటి ఏదో అవుతూ ఉంటుంది. హ్మ్. ఇవాళ రేపు మనకి గోల్డ్ సిల్వర్ ఒకటి రేట్లు అనుకుంటే ఒకటి ఫ్లక్చువేట్ అవుతుంది. అయినట్టే. హ్మ్. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో, అందులో ముఖ్యంగా సిల్వర్ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో నిర్ణయం తీసుకునేటప్పుడు సింహం వారు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. పెద్ద మొత్తంలో ఏదైనా మీరు ఇన్వెస్ట్మెంట్స్‌లో, షేర్ మార్కెట్‌లో వీళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేసేటువంటి అంశాలలో పర్టిక్యులర్‌గా లిక్విడ్స్, హ్మ్. సిల్వర్స్ ఇట్లాంటివి ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు సింహం వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే. ఎందుకంటే రాశిలో కేతు ఉన్నాడు. కేతు ఏంటంటే చిత్ర విచిత్ర గ్రహం కాబట్టి. మరి సప్తమంలో అధిక గ్రహాలు ఉన్నాయి కదండీ! పంచగ్రహ కూటమి హ్మ్. సప్తమంలో ఉంటుంది కదా! దీనివల్ల ఏమిటంటే ఉద్యోగ అవకాశాలు వస్తాయి. వేరే ప్రాంతానికి వెళ్లి ఉద్యోగం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. కొన్ని ప్రాపర్టీస్ కొనుక్కుంటారు. లేకపోతే వేరే వాళ్ళకి ప్రాపర్టీ అమ్మిపించడం వల్ల వీళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి. హ్మ్. అలాగే సప్తమంలో అధిక గ్రహాలు ఉన్నందుకు ఏంటంటే ఎప్పటినుంచో అసలు సంబంధాలు కుదరట్లేదని బాధపడేటువంటి వారికి ఇక్కడ సరైనటువంటి సంబంధాలు కుదిరేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే ప్రేమ వ్యవహారాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఓకే. ఇక వీరు ఎక్కువగా దత్తాత్రేయుడి యొక్క ఆరాధన, కాలభైరవుడి యొక్క ఆరాధన చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి అష్టమ శని కూడా నడుస్తుంది కాబట్టి హ్మ్. కాలభైరవుడి యొక్క ఆరాధన అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ఇక కన్యవారికి గనక చూసుకుంటే ఈ పక్షంలో 6వ స్థానంలో పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. సో, ఈ 16వ తేదీ నుంచి మంత్ ఎండింగ్ వరకు గనక చూసుకున్నట్లయితే 6లో ఉండేటువంటి గ్రహాలు ఎప్పుడు కూడా రుణ లాభాన్నిస్తాయి. హ్మ్. కాంపిటీషన్‌లో సక్సెస్ ఇస్తుంది. శత్రువుపై జయాన్నిస్తుంది. అదేవిధంగా ధనాభివృద్ధిని ఇస్తుంది. గె జాబ్ సంబంధించిన విషయాల్లో కొత్త జాబ్స్ రావడానికి చాలా అనుకూలంగా ఉంటుంది వీరికి ఈ హ్మ్. పక్షంలో చెప్పాలంటే. మరి వీరికి వ్యాపారస్తులు ప్రధానంగా ఏంటంటే ఈ ట్రాన్స్‌పోర్టేషను, లిక్విడ్స్ రిలేటెడ్, ఫుడ్ రిలేటెడ్ సంబంధించిన వ్యాపారస్తులు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా కొత్త సంస్థలు ఏదైనా నిర్మాణం చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. అగ్ని ప్రమాదాలు, కొంత వాహన ప్రమాదాలు చూపిస్తున్నాయి హ్మ్. కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ ఓకే. వీళ్ళు ఎక్కువగా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన ఎంత చేస్తూ ఉంటే అంత బావుంటుంది. మంగళ, ఆదివారాలు ఎట్టి పరిస్థితుల్లో వీరు ఈ యొక్క పక్షంలో ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి చేయకూడదు. బికాజ్ ఆఫ్ 12వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి. హ్మ్. రైట్. ఓకే. ఇక తులవారికి గనక చూసుకున్నట్లయితే వీళ్ళకి పంచమ స్థానంలో పంచగ్రహ కూటమి ఏంటంటే సంతానం కోసం ఐవీఎఫ్‌లు, ఐయూఎల్ చేయించుకునేటువంటి వాళ్ళకి హ్మ్. మంచి ఫలితాలొస్తాయి. రాజకీయ నాయకులు ఇక్కడ ఓకే. పంచమంలో రాహు ఉంటూ, అక్కడ రవిగ్రహము, బుధగ్రహము, శుక్రగ్రహము, దాంతో పాటు చంద్రుడు గూడా ఉంటూ అమావాస్య దాటిపోయిన తర్వాత కుజుడు గూడా వచ్చి చేరుతున్నాడు కాబట్టి, కొంచెం ఎక్కువ ఫ్రెండ్స్ తోడవడము, ఎక్కువ ఐడియాస్ రావడము, ఐడియాస్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల మంచి ఫలితాలు రావడము, సంతానం కోసం వీళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు సక్సెస్ అవ్వడము, సంతానాన్ని విదేశాలకు పంపించాలనే ప్రయత్నం సక్సెస్ అవ్వడం ఇట్లాంటివన్నీ ఇస్తూ ఉంటుంది. కాకపోతే వీళ్ళెప్పుడూ గూడా జాబ్ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఓకే. ఇక్కడ జాబ్ చేస్తున్నాం, ఒక 50,000 జాబ్ చేస్తున్నాం. ఎవడో కంపెనీ విదేశాలకు పంపిస్తున్నాడు. అక్కడ 2,00,000 ఇస్తాడు, 4,00,000 ఇస్తాడు అంటే తొందరపడి ఎళ్ళిపోతారు. హ్మ్. ఒక్కోసారి అక్కడికి వెళ్ళిన తర్వాత అంతా ఫ్రాడ్ అని తెలుస్తూ ఉంటుంది. ఓహ్! కాబట్టి దూర దూర ప్రాంతాలకు వెళ్లి ఎక్కడికో వెళ్లి జాబ్ చేసేటువంటి అంశాలలో కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి వీళ్ళు. ముఖ్యంగా తెలుసుకోవాలంటే. హ్మ్. అలాగే ఫైనాన్షియల్ గ్రోత్ అయితే బావుంటుంది. ఇక వీళ్ళు కొంచెం వివాహ నిర్ణయాలు తీసుకునే విషయాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. ఇక వీరు ఎక్కువగా చేయవలసింది దుర్గాదేవి యొక్క ఆరాధన ఎంత చేస్తూ ఉంటే హ్మ్. అంత వీళ్ళకి బావుంటుంది చెప్పాలంటే. ఓకే గురు. ఇక వృశ్చికం వారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా 4వ స్థానంలో ఈ పంచగ్రహ కూటమి ఏర్పడుతూ 5లో శని, అదేవిధంగా అష్టమంలో గురువు, దశమ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతున్నందుకు వీళ్ళకి ఈ పక్షంలో పర్టిక్యులర్‌గా ఏంటంటే 4వ స్థానంలో ఉండేటువంటి అధిక గ్రహాలు హ్మ్. పర్టిక్యులర్‌గా వీళ్ళు రకరకాల విద్యలు నేర్చుకోవడానికి, విదేశాల్లో సెటిల్మెంట్ అవ్వడానికి, వివాహ సంబంధించిన విషయాలు సక్సెస్ అవ్వడానికి, విదేశాలకు వెళ్ళడానికి అనుకూలిస్తున్నాయి. హ్మ్. కానీ జాగ్రత్తలు ఏం తీసుకోవాలి వీళ్ళు వృశ్చికం వారంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, తండ్రి గారి ఆరోగ్య విషయంలోని, తండ్రి గారికి వాళ్ళ సిబ్లింగ్స్‌తో కూడా తెలియని మనస్పర్ధలు వస్తుంటాయి ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు. హ్మ్. కాకపోతే ఏంటంటే పంచమ స్థానంలో శని ఉన్నందుకు కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం మరీ ఎక్కువ ఆలస్యం చేసినా ఇబ్బంది ఉంటుంది. మరీ త్వరగా తీసుకున్న ఇబ్బంది ఉంటుంది. శని హ్మ్. కర్మకారకుడు పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి. మరి ఆ కర్మకారకుడి యొక్క ప్రభావం తగ్గాలి అంటే కాలభైరవ అష్టకము లేదా సాయంత్ర సమయంలో వారాహి అష్టోత్తరం చేసుకుంటే బావుంటుంది. సో, ఓకే. ఇక్కడంతా కూడా నిర్ణయాలు సరైన సమయంలో తీసుకోకపోవడం వల్ల కలిగేటువంటి ఫలితాలు చూస్తారు వీళ్ళెక్కువగా. హ్మ్. కాబట్టి ఈ యొక్క విషయంలో ఉదయం నిద్ర లేచిన వెంటనే చేయడము, లేదా హోమాలకి అటెండ్ అవ్వడము, త్రాటక విద్య లాంటివి చేయడం. అంటే ఒకే దీపాన్ని తదేకంగా చూస్తూ ఉంటారు. వీటి వల్ల గూడా వీళ్ళ యొక్క క్యాపబుల్స్ బాగా పెరుగుతాయి. ఓహ్! కొంచెం సంతానానికి హెల్త్ విషయాలు, కొంచెం పంచమంలో శని ఉన్నారు కదా! ఇట్లాంటివి అవుతూ ఉంటాయి. హ్మ్. ఇక వీళ్ళు ఎక్కువగా చేయవలసిన ఆరాధన ఇందాక నేను చెప్పినట్టుగా కాలభైరవుడిని, వారాహి చేసుకుంటే సరిపోతుంది. ఓకే గురు. ఇక ధనస్సు వారికి గనక చూసుకున్నట్లయితే వీళ్ళు ఎక్కువగా చేంజ్ ఆఫ్ ప్లేస్ ఉంటుంది. 3లో అధిక గ్రహాలు ఉన్నందుకు, అలాగే 4లో శని ఉన్నందుకే వీళ్ళు ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు కాస్త చూసుకొని తీసుకోవాలి. హ్మ్. మరియు కాస్త వాటర్ ప్లేసెస్ వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నీటి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి ఉద్యోగం మారకూడదు. కొన్ని కొన్ని సార్లు ఏదో అంటే ఏదో మనసుకు మీద తీసుకొని మనం ఉద్యోగం మానేస్తూ ఉంటాం. ఇటువంటి తొందరపాటు నిర్ణయాలు అస్సలు పనికిరాదు ఈ హ్మ్. యొక్క ధనస్సు వారికి చెప్పాలంటే. హ్మ్. ఇక వీళ్ళు ఎక్కువగా లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయడం చాలా మంచిది. ఒక్కోసారి అగ్రెసివ్ నేచర్‌లో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు హ్మ్. ఈ సమయంలో. సో, ఇది పర్టిక్యులర్‌గా
ఇది కొంచెం జాబ్ మీద చూపిస్తూ ఉంటుంది. అందులో పర్టిక్యులర్‌గా బుధవారాలు, సోమవారాలు అస్సలు నిర్ణయాలు తీసుకోకూడదు. ఓకే. ఈ హ్మ్. జాబ్ సంబంధించినటువంటి విషయాల్లో. ఇక వీళ్ళు ఎక్కువగా చేయవలసింది లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన గనక చేస్తూ ఉంటే బావుంటుంది. కాస్త ఫ్రెండ్సు, ప్రేమ వ్యవహారాల విషయాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్స్‌తో కలిసి ఏదైనా వాటర్ జర్నీ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. ఓకే. ఇక మకరం వారికి గనక చూసుకున్నట్లయితే రెండో స్థానంలో అధిక గ్రహాలు అంటే పంచగ్రహ కూటమి అనేటువంటిది రెండో స్థానంలో రాహువు, కుజుడు, రవి, చంద్రుడు, అదేవిధంగా శుక్రుడి యొక్క సంచారం జరుగుతుంది. కుజుడేమో మరలా మీకు 22వ తేదీ నుంచి మారుతున్నాడు. హ్మ్. కాబట్టి ఈ యొక్క గ్రహస్థితి వల్ల వీళ్ళకి కలిగేటువంటి ఫలితాలేమిటంటే అధిక గ్రహాలు ధనస్థానంలో ఉన్నాయి. హ్మ్. సో, మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ధనయోగాలు కలుగుతూ ఉంటాయి వీరికి. దానిలో ఎటువంటి సందేహం లేదు. ఓకే. కాకపోతే వీళ్ళకేంటంటే ధనస్థానంలో అధిక గ్రహాలున్నప్పుడు కుటుంబంలోనే మనకి అమావాస్య యోగం ఏర్పడడం, గ్రహణం గూడా ఏర్పడుతుంది కాబట్టి ఈ పక్షంలోనే హ్మ్. ఈ పక్ష ఫలితాల్లో ఇక్కడ ఏమవుతుంటుందంటే 16థ్ టు 30థ్ ఈ మధ్యలోని వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళు ఈ వివాహ నిర్ణయాలు హ్మ్. పార్ట్నర్‌షిప్‌ని అంటే ఇప్పుడు ఏదైనా బిజినెస్ సంబంధించిన విషయంలో పార్ట్నర్‌షిప్స్‌ని చేసుకునేటువంటి విషయాలు, మరియు పెద్ద మొత్తంలో ఎవరికైనా పార్ట్నర్స్‌కి ట్రాన్స్‌ఫర్ చేసేటువంటి అంశాలు, ఇటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామి ఇట్లాంటి విషయాల్లో. హ్మ్. బట్ వీరికేంటంటే కొంచెం ఏదైనా అసెట్స్ కొనుగోలు చేయడానికి, లోన్స్ రాడానికి, లోన్స్ క్లియర్ చేసుకోవడానికి, ఉద్యోగ సంబంధించిన అవకాశాలు, కొత్త ఉద్యోగ అవకాశాలు రావడానికి మాత్రం చాలా బావుంది చెప్పాలంటే. ఓకే. ఇక వీళ్ళు ఎక్కువగా అమ్మవారి యొక్క ఆరాధన చేసుకుంటే చాలా మంచిది. ఓం అపర్ణాయ నమః అనే మంత్రం లేపోతే ఇప్పుడు వివాహ సంబంధించిన దాని మీద ఎఫెక్ట్ చూపిస్తుంటుందని హ్మ్. అనుకున్నాం కాబట్టి మకరం వారికి ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయై నమః అనే మంత్రం గనక చేసుకున్నట్లయితే అన్ని విధాలా వీరికి బావుంటుంది. ఓకే గురుగారు. ఇక కుంభం వారికి గనక చూసుకున్నట్లయితే కుంభరాశిలో 5 గ్రహాలు అంటే పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. ఈ పక్షం మొత్తం ఉంటుంది. ఈ పంచగ్రహ కూటమి అనేటువంటిది. అందులో ముఖ్యంగా రాహు ఉంటున్నాడు. అంటే ఇమాజినేషన్స్. అలాగే శుక్రుడు ఉంటున్నాడు. క్రియేటివ్ రిలేటెడ్. బుధుడు ఉంటున్నాడు. రకరకాల ఆలోచనలు బిజినెస్ సంబంధించిన విషయాల్లో. రవి కొంతవరకు అధికారులతో ఒత్తిడి అనేటువంటిది ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే పంచగ్రహ కూటమి రాశిలో ఉంటూ ఇది ఈ పక్షం మొత్తం ఉంటుంది కాబట్టి రకరకాల ఆలోచనలు, రకరకాల ఒత్తిళ్ళు, రకరకాల ప్రొఫెషన్స్‌లోకి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. హ్మ్. కాకపోతే ధనస్థానంలో శని ఉన్నాడు కాబట్టి మీకు ఫైనాన్షియల్‌గా బాగా గ్రోత్ రావాలంటే ఆంజనేయ స్వామి ఉపాసన చేయడము, దత్తుడి యొక్క ఉపాసన చేస్తూ ఉంటే బావుంటుంది. వీళ్ళు కొత్త కొత్త విద్యలు నేర్చుకోవడం, నిగూఢమైనటువంటి విద్యలు నేర్చుకోవడం, కొన్ని సాధనలు చేయడానికి అనుకూలంగా ఉంది. హ్మ్. అయితే వీళ్ళు కొన్ని కొత్త ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నటువంటి జాబ్‌లో ఇంకేదైనా కోర్స్ చేసుకొని వీళ్ళు చేసే జాబ్‌లో ప్లేస్ మారి డెవలప్ అయ్యేటువంటిది చూపిస్తుంది. ఓకే. కాకపోతే ఇక్కడేంటంటే, 6వ స్థానంలో చంద్రుడున్నాడు కాబట్టి, అంటే 6వ స్థానాధిపతి చంద్రుడవుతాడు కాబట్టి, సహజంగానే కుంభలగ్నం వారికేంటంటే, కొంచెం మదర్‌తో తెలియని చిన్న హ్మ్. మిస్‌అండర్‌స్టాండింగ్స్ అవుతుంటాయి. ఓకే. ఈ టైంలో కాస్త పంచగ్రహ కూటమి ఈ ఈ రాశిలో ఉన్నందుకు కాస్త ఎక్కువగా అవుతుంటాయి. అదేవిధంగా ఉద్యోగంలో కొన్ని మనస్పర్ధలకు కొంచెం దూరంగా ఉంటూ ఉండాలి. హ్మ్. వీలైనంత మటుకు బియ్యం దానంగా ఇస్తూ ఉండాలి. దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండాలి. అదేవిధంగా కాస్త గోవులకి ఈ ఏమంటారు మన అరటికాయలు హ్మ్. కాయలు. అరటికాయలు గనక తినిపిస్తూ హ్మ్. ఉంటే అన్ని విధాలా వీరికి బావుంటుంది. ఓకే గురుగారు. ఇక ఆఖరిగా మీనరాశి. మీనరాశి వారికి గనక చూసుకుంటే రాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది. బద్ధకము, పోస్ట్‌పోన్ చేయడం వీటికి కొంచెం దూరంగా ఉండాలి. హ్మ్. కాకపోతే పంచగ్రహ కూటమి ఈ పక్షంలో 12వ స్థానంలో ఈ గ్రహాలన్నీ ఉన్నాయి కాబట్టి ఇన్వెస్ట్‌మెంట్స్ చేసేటువంటి విషయాల్లో కాస్త చూసుకొని ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అనేటువంటిది చాలా స్పష్టంగా చూపిస్తుంది ఇక్కడ. హ్మ్. ఇక వీరు ఎక్కువగా ఏ దేవతారాధన చేసుకుంటే బావుంటుంది అని చెప్పి చూసుకుంటే ఎక్కువగా వీరు ఇక్కడేంటంటే అనాలోచితంగా కొన్ని కొన్ని సార్లు ఏమైపోతుందంటే, ఈ ప్రేమించి వివాహం చేసుకోవాలి అనే దీంట్లో ఒక్కొక్కసారి మనస్తాపానికి గురవుతూ ఉంటారు. హ్మ్. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. విదేశాలకు వెళ్ళడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. హ్మ్. మధ్యవర్తిత్వంగా బ్రోకరేజ్ అవి చేస్తుంటారు. ఏదైనా ల్యాండ్స్ లేకపోతే స్థలాలు ఇప్పించడం. వీళ్ళకి మంచిది ఉంటుంది. అదేవిధంగా దళారీలు అంటూ ఉంటారు. అంటే హ్మ్. ఇక్కడ ఈ వస్తువు కొని ఇంకో దగ్గర అమ్మిపిచ్చి ఆ! మీడియేటింగ్ చేసేటువంటి వారికి చాలా బావుంటుంది హ్మ్. చెప్పాలంటే. ఓకే. కాకపోతే ఈ మంగళవారాలు కొంచెం మనీ మ్యాటర్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. రెగ్యులర్‌గా ఎందుకంటే డైలీ లైఫ్ కారక స్థానాన్ని సిక్స్త్ హౌస్‌గా చెప్తూ ఉంటాం. ఆ హ్మ్. సిక్స్త్ హౌస్‌లో ఎప్పుడైతే కేతువు ఉన్నాడో రెగ్యులర్‌గా మీరు గనక కేతు గ్రహానికి దీపారాధన చేస్తూ గణపతి ఆరాధన గనక చేసుకున్నట్లయితే అన్ని విధాలా బావుంటుంది. కాకపోతే ఎప్పుడైతే 12లో అధిక గ్రహాలు ఉన్నాయో ఉన్న ప్లేస్‌లో కాకుండా ఇతర ప్రదేశాలకి, విదేశాలకి వేరే కంట్రీస్‌కి వెళ్ళి వీళ్ళు గనక ఉద్యోగ సంబంధించిన విషయంలో ప్రయత్నం గనక చేస్తున్నట్లయితే బావుంటుంది. అయితే వీళ్ళ ప్రయత్నంతో పాటు ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అనే మంత్రం గనక చేసుకున్నట్లయితే అన్ని విధాలా వీరికి బావుంటుంది. ఓకే గురుగారు. గ్రహములు కో ఈ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది రాశులపై చాలా చక్కగా వివరించారు. నమస్కారం. శ్రీమాత్రే నమః.